నా ప్రేమ నీకోసమే 7వ చాప్టర్. ఇందు పెళ్లి ఎలాగో ఎగ్జామ్స్ తర్వాత అంది కదా అని మంచి రోజు చూసి పెళ్లి చూపులు విత్ ఎంగేజ్మెంట్ చిన్నగా ఇంట్లో వాళ్ళ మందం ఒకే రోజు కానిద్దామని ఫిక్స్ అయిపోతారు పెద్దవాళ్ళు. హే తాన్వి, రేపు నాకు ఎంగేజ్మెంట్ చిన్నగా చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళు వరకు మాత్రమే, నువ్వు కూడా రా, కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు అని అంటుంది ఇందు. మరి మనిద్దరం ఒకేసారి రాకపోతే వాడికి అనుమానం వస్తుంది కదా, అందుకే నేను కూడా డైరెక్ట్గా పెళ్ళికి వేస్తాలే, రేపు కాలేజ్కి వచ్చి నువ్వెందుకు రాలేదు మేనేజ్ చేస్తా అంటుంది తాన్వి. నువ్వు చెప్పేది కూడా నిజమేలే, అయినా ఏంటో పెళ్ళి కూడా భయపడుతూ చేసుకోవాల్సి వస్తుంది, ఏంటో నా కర్మ అనుకుంటూ క్లాస్ స్టార్ట్ అవ్వడంతో మాటలు ఆపేస్తారు ఇద్దరు. శివ ఫ్యామిలీ మొత్తం ఇందు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి మర్యాదలు చేస్తూ హడావిడిలో ఇందు పేరెంట్స్ ఇంకా దగ్గరి బంధువులు ఉంటారు. ఈ ఎగ్జామ్స్ లేకుంటే ఎంగేజ్మెంట్ కూడా గ్రాండ్గా చేసేవాళ్ళం కదా అని అంటారు శివ వాళ్ళ నాన్న సదానందం గారు. ఎంగేజ్మెంట్ ఎలా జరిగినా పెళ్ళి మాత్రం మా వల్ల అయినంత గ్రాండ్గానే చేస్తాం బావగారు అని విష్ణు గారు అంటారు. ఇలా పెద్దవాళ్ల మధ్య మాటలు జరుగుతూ ఉంటాయి. కానీ అక్కడే కూర్చున్న శివకి అవేమీ ఎక్కట్లేదు. ఇందుని ఎప్పుడు చూడాలా అనే ఆత్రంతో ఇందు రూమ్ వైపే చూస్తూ ఉంటాడు. మా పిల్ల ఇంకా రెడీ అవుతూనే ఉంది బాబు, వచ్చేస్తుందిలే అని శివ ఇందు రూమ్ వైపు చూస్తూ ఉండడం గమనించిన ఒక పెద్దావిడ అంటారు. అందరూ నవ్వేస్తారు శివను చూసి. షై ఫీల్ అవుతాడు శివ. అమ్మో, కాస్త కంట్రోల్లో ఉండాలి, లేకపోతే ఈ ముస్లాళ్ళు ఎత్తేయడానికి రెడీగా ఉంటారు అని అనుకుంటాడు శివ. గదిలో రెడీ అవుతున్న ఇందుకి వాళ్ళ మాటలు వినిపించి నవ్వుకుంటుంది. అక్కడ మా తమ్ముని ఏడిపిస్తుంటే ఇక్కడ నీకు నవ్వొస్తుందా మరదల పిల్ల అంటుంది వదిన వరుస అయ్యే ఒక ఆవిడ. మరే మీ తమ్ముణ్ణి ఏడిపించకపోతే రోజు గడవదు నాకు అంటుంది వెట్టకారంగా ఇందు. అబ్బాయి తరపున ఆడవాళ్ళందరూ అమ్మాయి గదిలోకి వెళ్లి ఇందుని చూసి పెళ్లి కూతురు బాగుందని మెచ్చుకుని బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. ఆ మాటలన్నీ విన్న శివ తల్లి అయిన రేవతి గారు గర్వంగా ఫీల్ అవుతారు. పంతులు గారు రావడంతో నిశ్చితార్థం స్టార్ట్ చేస్తారు. అమ్మాయిని అబ్బాయిని తీసుకురండి అనగానే ముందుగా శివ వచ్చి కూర్చుంటాడు. తర్వాత ఇందుని ఒక 3 అమ్మాయిలు కలిసి తీసుకువచ్చి కూర్చోబెడతారు. పింక్ కలర్ శారీకి పర్పుల్ కలర్ బార్డర్ ఉన్న పట్టు చీర కట్టుకుని శారీకి తగ్గ నగలు వేసుకుని బుట్ట బొమ్మలా ఉన్న ఇందుని కన్నార్పకుండా చూస్తూ ఉంటాడు శివ. బావగారికి మా అక్క బాగా నచ్చినట్టుంది, ఓపెన్గా సైడ్ కొడుతున్నాడు అని అంటుంది మరదలు వరుస అయ్యే ఒక అమ్మాయి. ఆ మాటకి ఇందు సిగ్గుపడుతుంది. నాకు కాబోయే భార్యకే కదా నేను సైడ్ కొట్టుకునేది, నీకు కొట్టట్లేదని ఫీల్ అవుతున్నావా మరదల పిల్ల అని అంటాడు శివ ఏమాత్రం తగ్గకుండా. అబ్బో, బావగారు కనిపించేంత అమాయకులు కాదే, మాటకారే అని అంటుంది సదరు మరదలు. మాట్లాడకపోతే మీరు మా అబ్బాయిని ఆడేసుకోరా మరి అని శివ వాళ్ళ మేనత్త అంటుంది. ఇక పంతులు గారు ఏవో మంత్రాలు చదివి ఇరువురి తల్లిదండ్రులు తాంబూలాలు మార్చుకోండి అనగానే మార్చుకుంటారు. తర్వాత అమ్మాయి అబ్బాయి కూడా ఉంగరాలు మార్చుకోండి అనగానే ముందు శివ పెట్టడానికి చెయ్యి ముందుకు తెస్తే శివ చేతుల్లో తన చెయ్యి పెడుతుంది ఇందు. ఆ క్షణాలని మనస్ఫూర్తిగా ఫీల్ అవుతుంది. శివ రింగు తొడిగాక ఇందు కూడా పెడుతుంది. కుర్రకారు చప్పట్లతో అక్కడంతా సరదాగా ఉంటుంది. భోజనాలు కూడా అయిపోయాక ఇంకా మేము బయలుదేరుతాము అని శివ ఫ్యామిలీ స్టార్ట్ అవుతారు. కానీ ఒక్కసారైనా ఇందుతో ఒంటరిగా మాట్లాడాలని అనిపిస్తుంది శివకి. అది గమనించిన శివ మేనత్త గారు, శివ నువ్వెళ్ళి అమ్మాయికి మనం వెళ్తున్నామని చెప్పి బయటికి తీసుకురా అని చెప్తాడు. అంతే, ఛాన్స్ దొరికిందని శివ ఇందు రూమ్లోకి వెళ్తాడు. కానీ అక్కడ ఇందుతో పాటు ఇంకొంతమంది అమ్మాయిలు ఉంటారు. ఏం బావగారు, మా అక్కతో ఏమైనా మాట్లాడాలా అంటారు మళ్ళీ అదే మర్దలు వస అయ్యే అమ్మాయిలు. మీరుంటే ఇంకేం మాట్లాడాలి అని నిర్మోమాటంగా అనేస్తాడు శివ. పదండే వెళ్దాం, ఇక్కడుంటే బావగారే మనల్ని బయటికి నెట్టేసేలా ఉన్నాడు అని అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అక్కడ ఇందు శివ మాత్రమే ఉన్నారు. ఇందుకి టెన్షన్ విత్ సిగ్గు స్టార్ట్ అవుతుంటే తల వంచుకుని చేతులు నలుపుకుంటూ ఉంటుంది. తన మొహం చూసి చిన్నగా నవ్వుకుంటూ ఇందు ముందుకు వచ్చి మేమింకా బయలుదేరుతున్నాం అని అనగానే శివ వైపు చూస్తుంది. చాలా బాగున్నావు,
అని ఇంటెన్స్గా చెప్తాడు శివ. మళ్ళీ సిగ్గుతో తల దించేస్తుంది. అబ్బా, నువ్వు ఇలా ప్రతిదానికి సిగ్గుపడితే కష్టమే మరి అని అల్లరిగా అంటాడు శివ. మీ వాళ్ళేమో నువ్వు రెబల్వి అన్నట్టు చెప్తున్నారు, నువ్వు చూస్తేనేమో ఇన్నోసెంట్ పప్పిలా కనిపిస్తున్నావు, ఏది నిజమంటావు అని అడుగుతాడు నవ్వుతూ. రెండూ నిజమే, మిమ్మల్ని చూసిన టెన్షన్ స్టార్ట్ అవుతుంది నాకు అని చెప్తుంది. ఇందు 2 చేతులు తన చేతిలోకి తీసుకొని, నేనేం రాక్షసుని కాదు నువ్వు టెన్షన్ పడడానికి, మనకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది, ఇప్పుడు నువ్వు నా దగ్గర ఫ్రీగా మూవ్ అవ్వచ్చు, అప్పుడే కదా మనం ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోగలం అని మార్దవంగా చెప్తాడు. కొంచెం టెన్షన్ తగ్గిన ఇందు సరే అని తల ఊపుతుంది. సరే మరి మేము వెళ్తున్నాం, ఒకసారి బయటికి వచ్చి అందరికీ బాయ్ చెప్పేసాయి అంటాడు. సరే అని అంటుంది. సరే పద అని ముందుకు కదులుతూ చటుక్కున ఇందు బుగ్గ మీదకి చేసి షాక్ అయిన ఇందు మొహం చూసి నవ్వుకుంటూ బయటికి వెళ్తాడు. శివ బయటికి వెళ్ళాక సిగ్గుపడుతూ తమాయించుకొని తను కూడా బయటికి వచ్చి అందరికీ బాయ్ చెప్పి సాగనంపుతుంది. ఇక్కడ కాలేజ్లో ఏంట్రా ఇవాళ కాలేజ్కి రాలేదు అని వినయ్ బుర్ర తినడం స్టార్ట్ చేస్తాడు దక్ష. రే, ఇంకోసారి నన్ను గాని అడిగితే సార్కి కంప్లైంట్ చేస్తా, నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు అని అంటాడు. సరే చేస్తే చేయి కానీ ఎందుకు రాలేదంటావు అని మళ్ళీ అడగడంతో బుక్స్తో తల కొట్టుకొని, నీకెంత తెలుసో నాకు అంతే తెలుసు కదరా అని ఏడుపు మొహం పెట్టుకొని అంటాడు వినయ్. కదా, అందుకే అంతా తెలిసిన వాళ్ళని అడిగి తెలుసుకొని నాకు చెప్పు అని అంటాడు దక్ష. అంతా తెలిసిన వాళ్ళ ఎవరబ్బా అని అడుగుతాడు వినయ్. ఇంకెవరు, నా బంగారం వెనుక ఉండే నీ బాతు పిల్ల అంటాడు దక్ష. నా బాతు పిల్లనా అని ఆలోచించి, అంటే తాన్వీని అడగాల, నేను అడగను, అడిగితే ఛాన్స్ దొరికిందని లవ్ అని టార్చర్ స్టార్ట్ చేస్తుంది, అవసరమా నాకు, కావాలంటే నువ్వే వెళ్ళి కనుకోపో అని అంటాడు వినయ్. అసలు మీరు ఎలా పుట్టారా, ప్రేమిస్తామంటే తీసుకోరు, వేస్ట్ ఫెలోస్ అనుకుంటూ తనే తెలుసుకోవడానికి తాన్వి దగ్గరికి వెళ్తాడు. హాయ్ తాన్వి అనుకుంటూ తన ముందు బెంచ్లో కూర్చుంటాడు దక్ష బ్రేక్ టైం కావడంతో. అమ్మో వచ్చేశాడు, ఇందు గురించి తెలుసుకోవడానికి అయి ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. హలో మిస్, ఏం ఆలోచిస్తున్నావు అని అడగగానే, ఏం లేదు, ఏంటి మా క్లాస్కి వచ్చావు అని ఏం తెలియనట్టు అడుగుతుంది తాన్వి. నేనెందుకు వచ్చానో నీకు అర్థమైందని నాకు అర్థమైంది, నాకు కావలసిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వెళ్తాను అంటాడు. ఇక చెప్పక తప్పదని, ఇందు వాళ్ళ అమ్మమ్మకి హెల్త్ బాగాలేదంట, చూసి రావడానికి వెళ్ళింది అని తడుముకోకుండా చెప్తుంది, ముందుగా ప్రిపేర్ అయి ఉండడంతో. అంటే రేపు కాలేజ్కి వస్తుందా అని దక్ష అడిగితే, వస్తాననే చెప్పింది మరి అంటుంది తాన్వి. ఇవాళ మొత్తం నిన్ను చూడకుండా ఉండాలా అని మనసులో అనుకుని, థ్యాంక్ యూ తాన్వి, వినే విషయంలో ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు, చేస్తాను, ఎందుకంటే ప్రేమ విలువ ప్రేమికులకు తెలుస్తుంది అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకో దక్షని చూస్తే పాపం అనిపిస్తుంది తాన్వికి ఆ క్షణం. ఇక్కడ ఇందు ఏమో డిన్నర్ చేసి పడుకొని శివ గురించి, శివ పెట్టిన ముద్దు గురించి, కాబోయే తన పెళ్లి గురించి ఆనందంగా ఆలోచిస్తూ ఊహల్లో విహరిస్తూ ఉంటుంది. మెసేజ్ నోటిఫికేషన్ సౌండ్ రాగానే ఫోన్ ఓపెన్ చేస్తుంది. శివ నుంచి మెసేజ్, పడుకున్నావా అని. మెసేజ్ చూసి నవ్వుకొని లేదు అని రిప్లై ఇస్తుంది. ఏం చేస్తున్నావు పడుకోకుండా అని అడుగుతాడు. మీ గురించి ఆలోచిస్తున్నా అని చెప్పలేక, ఎగ్జామ్స్ గురించి ఆలోచిస్తున్నా అని చెప్తుంది. ఇంకా నా గురించి ఆలోచిస్తున్నా అని చెప్తావనుకున్నా అని అంటాడు శివ. ఆ మెసేజ్కి నవ్వుకొని, మీరెందుకు ఇంకా పడుకోలేదు అని అంటుంది. నిద్ర పట్టట్లేదు, నువ్వే గుర్తొస్తున్నావు అంటాడు శివ. ఆ మాటకి ఇందు బుగ్గలు ఎరిపెక్కి, ఆలోచించడం మానేసి పడుకోండి, నాకు నిద్ర వస్తుంది అని ఇంకా ఏం మాట్లాడతాడో అని గుడ్ నైట్ చెప్పి చాటింగ్ ఆపేసి నవ్వుకుంటుంది. ఓకే గుడ్ నైట్ ఇందు విత్ కిస్ సింబల్ సెండ్ చేసి శివ కూడా ఫోన్ పక్కన పెట్టేస్తాడు. ఆ మెసేజ్ చూసుకుని నవ్వుకుంటూ ఉండగా హాయ్ అని మెసేజ్ వస్తుంది అన్నోన్ నెంబర్ నుంచి. సో ఇదండి నా ప్రేమ నీకోసమే 7th చాప్టర్. అయ్యయ్యో ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఇందు కూడా శివని ఇష్టపడుతుంది. మరి మన దక్ష బాబు సంగతి, అసలు ఇందు నిజంగా శివని పెళ్లి చేసుకుంటుందా? తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మన ఫ్యూచర్ ఎపిసోడ్ చూడాలండి. మన ఆథర్ గారు ఏం రాశారో చూద్దాం మరి. అప్పటి వరకు మీరు మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఫ్యూచర్ అప్డేట్స్ అన్నీ మీకు వెంటనే తెలిసిపోతూ ఉంటాయి. ఓకేనా? బాయ్, మరి ఉంటాను.